దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నది ఏమనంటే, ఆయనకు స్తుతిని ఒక యాగంలాగా చేయాలనేసి ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో మేలు కలిగిన దేవుని స్తుతించు, కీడైనా స్తుతించు, కష్టమైన నష్టమైన అన్ని విషయాలను బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించు. ఆ స్తుతి ఒక యాగంలాగా ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ మహోన్నతుడైనటువంటి దేవునికి నీవు మొక్కుబడులు చెల్లించాలనేసి ప్రభు సెలవిస్తున్నాడు. మనం కొన్నిసార్లు దేవునికి మొక్కుకొని ఉంటాము, అయితే వాటిని మర్చిపోయి ఉంటాం, చెల్లించకుండా. ఆ యొక్క మొక్కుబడులను మనము తీర్చకుండా మర్చిపోయి ఉండొచ్చు. అయితే ఆ యొక్క నువ్వేమైతే దేవునికి చేసుకొని ఉన్నావో ఆ యొక్క మొక్కుబడులన్నిటిని కూడా నువ్వు చెల్లించాలి అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఎక్కడైతే నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు అధికంగా స్తుతిస్తావో, దేవుడు ఆ స్తుతిని సింహాసనంలాగా మార్చి నీ మధ్య ఆయన ఆసీనుడవుతాడు. నిశ్చయముగా ఆయన ఆసీనుడైన తర్వాత నువ్వు చేసే ప్రతి ప్రార్థనను కూడా ఆయన నిశ్చయముగా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి దేవునికి స్తుతియాగం చేయటం మానొద్దు. అంత మాత్రమే కాకుండా నీవు చేసుకునేటువంటి మొక్కుబడులను చెల్లింపక మానొద్దు. దేవుడి యొక్క మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలను బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.